श्रीगुरुभ्यो नमः। हरिः ओं। यशिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं। श्रीपुण्यलिङ्गेश्वर स्वामिये नमः। जरणैलगोत्रोद्भवस्य श्रीरामनामधेयस्य सत्यावतिनाम्नीं फणिगिरनामधेयस्य श्यामलादेवीनाम्नीं श्रुतिकानाम्नीं सकुटुम्बानां सबान्धवानां सकलायुरारोग्यैश्वर्य परमेश्वरनुग्रहफलप्रसाद सिद्धिर्मदा शक्तिः पुण्यलिंगेश्वर स्वामी अर्चन पूजामहं करिष्ये। शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः। घोरेभ्यो घोरघोरकरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्ते रुद्ररूपेभ्यः। श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। नीराजनां संदर्शयामि। पार्वतीपतये हर हर महादेव शंभो शंकरः। हरों हर 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 नमः। शिवार्पणमस्तुते। शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। श्री पुण्यलिंगेश्वर अनुग्रह सिद्धिरस्तु तथास्तु। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गोत्रोद्भवस्य जननीलगोत्रोद्भवस्य क्रिस्येषु चेरुको वीरय्यानामधेयस्य क्रिस्येषु एल्लम्मानामधेयस्य ज्ञापकार्थसन्दर्भेण ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि संतृप्यामि अस्तयोः अर्घ्यं समर्पयामि। ओम वनस्पत्यद्भवेर्दिवीर्नानागन्धेर्दियं गृहे सर्वदेवानां धूपोऽयं प्रतिगृहीतां धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरमिति मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिमुद्रापशं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयं गेयुद्धाचमनीयान् समर्पयामि। अतः ओम अघोरेभ्यः दघोरेभ्यः घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते अस्त्ररूपेभ्यः। यदि आनन्दकर्पूरदीपमङ्गल नीराजनान् दर्शयामि। नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर नमः शिवार्पणमस्तु। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పలో ఉన్నటువంటి అమ్మా నానానాథుల శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్రం నందు మతి స్థిమితం లేనటువంటి 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం అందిస్తున్న వారు స్వస్థ శ్రీ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద మాసం శుభతిథి శుభవార సందర్భంలో తేదీ 18/9/2025 సంవత్సరమున జననీల గోత్రోద్భవస్యులు సూర్యపేట వాస్తవ్యులు క్రీసియేషులు చెరుకు వీరయ్య గారు క్రీసియేషులు ఎల్లమ్మ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం జరిపించేవారు చెరుకు శ్రీరాములు గారు, సత్యవతి గారు, ఫణికిరణ్ గారు, శ్యామలాదేవి గారు, శృతికా గారు అన్నదానం అందిస్తున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం మెల్లవెల్లా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీసియేషులు చెరుకు వీరయ్య క్రీసియేషులు ఎల్లమ్మ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలనే యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ చెరుకు శ్రీరాములు గారు, సత్యవతి గారు, ఫణికిరణ్ గారు, శ్యామలాదేవి, శృతికా గారు వారే స్వయంగా వచ్చి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభూపితంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ప్రారంభించండి వాళ్ళు. నమస్కారం అండి. మేము సూర్యాపేట నుంచి వచ్చాము. నా పేరు ఫణికిరణ్.
అమ్మా నాన్న అనాథాశ్రమానికి అన్నదాన కార్యక్రమానికి వచ్చాము పెద్దల పేరు మీద. అనాథాశ్రమంలోని మతి స్థిమితం లేని వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ అనాథాశ్రమం చాలామందికి ఆశ్రయం ఇస్తుంది. 600 మంది ఇక్కడ అనాథాశ్రమంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అనాథాశ్రమం ముందు ముందు ఇంకా మంచి పేరు తేవాలని, అనాథుల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మేము చాలా 2-3 నెలల నుంచి అనుకుంటున్నాము, అనుకోకుండా ఇట్లా వచ్చాము. మా సూర్యాపేట పితృదేవతల సందర్భంగా ఇక అనుకోకుండా వచ్చాము. మాకు ఇక్కడికి రాగానే చాలా బాగుంది, ఆనందంగా, మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. 600 మంది అనాథల్ని ఇలా సేవ చేస్తున్నారంటే వీళ్ళు చాలా గొప్ప, మెచ్చుకోవచ్చు. చాలా మనం ఇంట్లో 2-3 చేయటానికే చాలా బాధపడుతుంటాము. చాలా బాగుంది ఇక్కడ, మాకు మనసు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. ఆ శివయ్య పుణ్యలింగేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడాలి, నేను మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి, అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి, మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.